బోనాల పండుగకు యాలైందల్లో ఈ బేస్తారమే బోనాలు చాలయ్యేది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎత్తేటందుకు మన ఆడబిడ్డలందరూ ఎంతో సంబరంగా ఎదురుచూస్తున్నారు. మరిగా బోనాల జాతర ఏర్పాట్లు ఎట్లెట్లా జరుగుతున్నాయి, ఈ తాపు అమ్మవార్లకు ఎంత గొప్పగా పబ్బతి పడతాండ్రో ఆ ముచ్చట్లన్నీ ఓ తాపు చూసేద్దాం పాండ్రోల్లా పబ్లిక్. ఆషాఢం వచ్చింది, బోనాల పండుగ రాబోతున్నదిగా. అక్కచెల్లెన్లందరూ బోనం ఎత్తుడేనుల్లా ఎల్లుండి ఈ తాపు అంతకు మించనేటట్టే జరగబోతున్నది కదా బోనాల జాతర. ఎందుకంటే సర్కారోళ్ళు అట్లా చేస్తున్నారు మరి ఏర్పాట్లు. అంతేకాదుల్లో గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎత్తే సాయిబాబాచారి కుటుంబం ఈసారి అమ్మవారికి తీరొక్క తీర బంగారు కానుకలను తయారు చేయించింది. మామూలుగా అయితే యాట బంగారు బోనం సమర్పిస్తారు, కానీ ఈ తాపు బంగారు బోనంతో నట్టుగా జగదాంబ అమ్మవారికి బంగారు చీర, బంగారు కవచం, బంగారు పాదాలను అలంకరించబోతున్నారు. పోయిన సంవత్సరం మా పెద్ద అబ్బాయి శ్రీకాంచారి బంగారు బోనం చేపించడం జరిగింది. ఈ సంవత్సరం మా చిన్న అబ్బాయి సురేశ్వరాన్ని మాంకాలం గుడిలో ఉంటాడు పూజారిగా, నేను పూజారినే. ఆయన ఇప్పుడు అమ్మవారికి కవచము మళ్ళీ బంగారు చీర చేపించడం జరిగింది. ఆ రోజు 12వ తారీఖు నాడు అమ్మవారు మాంకాలమ్మ ఉత్సవమూర్తులు బంగారు బోనము మళ్ళా బంగారు చీర, బంగారు కవచము ఇక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరుతుంది. వచ్చే ఆ రోజు కళాకారులు వస్తారు, దప్పులు, వాళ్ళందరికీ అన్నదానం కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు వైభవంగా జరుగుతుంటుంది ఇక్కడ. ఇన్నరు కదా, అంటే ఈ తాపు బోనాల పండుగకు బంగారు కాంతుల నడుమ ఎలిగిపోతుందన్నట్టే గోల్కొండ అమ్మవారు. ఇక బేస్తారం సంధి చాలయ్యే బోనాల పండుగకు ఏర్పాట్లు సుతం గట్టిగానే వేస్తున్నారులా సర్కారోళ్ళు. లక్షల కానంగా భక్తులు తరలిస్తారు కాబట్టి ఎవ్వలకు ఎసొంటి తక్లీఫ్లు రాకుండా క్యూ లైన్ల కానుంచి మొదలు తాగునీటి సౌలతి, పార్కింగ్ సౌలతి, చీమ చిట్టుకుమన్న తెలిసేటట్టు గట్టి సెక్యూరిటీని కూడా పెట్టి భక్తులకు ఏ లోటు లేకుండా పకడ్బందీగా చేస్తున్నారు ఏర్పాట్లు. మరి ఈసారి బోనాల జాతర ఎంత ఘనంగా జరుగుతుందో, ఆఖరి రోజున రంగంలో అమ్మవారు భవిష్యవాణి ఏం చెప్తుందో చూడాలిగా. ఎమ్మెల్సీ విజయశాంతి ఒకప్పుడు ఫైర్ బ్రాండ్. ఎదుటోళ్ళు ఎంత పెద్ద లీడర్లైనా తూటాల్లాంటి మాటలతోటి ఒక్కొక్కరిని ఏకి పారేసేది. కానీ అధికార పార్టీ తరపున ఎమ్మెల్సీ అయినాక జర్ర మెత్తబడ్డది అయిందనుకున్నప్పుడల్లా సొంత ప్రభుత్వానికి మాటల రూపంలో కాకుండా రాతల రూపంలో సుర్కులు అంటిస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు గిట్ల రాసిన రాతలు పెద్ద చర్చకే దారితీసినాయోల్లా. ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుమార్ అనే బద్మాష్ గాడు బెయిల్ మీద విడుదలైనాకనే 6 ప్రాణాలు తీసి ఆఖరుకు వాడు కూడా మందు దాగి జీవిడిచిండు కదా. ఇక ఆ ముచ్చట్ల అధికార పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి మేడం సంత పార్టీ సర్కారాన్ని కూడా చూడకుండా గట్టిగానే సురుకులు అంటించింది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పే చేతిపాటి పాలనలో జరిగిన దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మహిళల భద్రతతో పాటు శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని అన్నది. అంతేకాదు, అంతకుడు చచ్చిపోయిండు కాబట్టి కేసు అయిపోయిందని పోలీసోళ్ళు అనుకుంటున్నారు, కానీ అసలు బెయిల్ మీద బయటికి రావడానికి కారణమే పోలీసోళ్ళ నిర్లక్ష్యం. లంచం తీసుకొని పోలీసోళ్ళు రాజ్కుమార్ విడుదలకు సాయం చేసిండ్రని తెలిసి తెలంగాణ మహిళా లోకం షాక్ అయింది. పోలీసోళ్ళ తప్పు వల్లనే 6 ప్రాణాలు పోయినాయి. పోలీస్ శాఖ ఇట్లుంటే మహిళల భద్రత మీద అనుమానాలు వస్తాయని ఏర్పడకుండా జరంత గట్టిగానే అరుచుకున్నది. మరి ఈ ముచ్చట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రికం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ఇంకేమన్నా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాడో, లేకుంటే ఎమ్మెల్సీ విజయశాంతి మాటలను లైట్ తీసుకొని అంత మంచిగానే ఉన్నదని చెప్తాడో చూడాలి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చప్పి కూర్చున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? అది కాదురా సాంబయ్య, వెనుకట 7 ఏళ్ళ కాలం పోయినా కూడా హాయిగా బతికినాం. కానీ ఇప్పుడు ఒక్కేడు కాలం పోతేనే ఎట్లా బతకాలరా జీవుడా అన్నట్టుగా భయపడతారు జనాలు. ఈ కాలంలో బతికేటట్టున్నా అదిరా రాజకీయం ఏమని నడుతుందా? రాజకీయం ఆరా పని పాట లేనోళ్ళంతా కలిసి ఓ కాడ చేరిన్లా పెద్ద మనిషి. ఇక ఈ ముచ్చట్లేనా ఇవాళ ఏదన్నా వార్త తెచ్చేది ఉన్నదా? ఇక రాజకీయాలు ఏమున్నాయిరా వారి. ఇక ఎట్లాగో ఆయన పంతం కోసానికి రేవంతాలు సారు ఆ కాళేశ్వరం నీళ్లు ఇచ్చేటట్టు లేడు. ఇక మన నీళ్ళ మంత్రి ఉత్తమ్ సార్ ఏమో ఆ కుంగిన 2 పిల్లర్లను బాగు చేసేందుకు ఇంకో 4-5 నెలలు పడతాయని అంటాడు. అంటే ఈ 7 ఇత్తులు కుదిరేది, వచ్చే 7 ఎండాకాలం వరకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని చెప్తాడు. మరి ఈ 2.5 ఏళ్ల కాళేశ్వరం మరి దాన్ని బాగు చేయక ఏం చేసిందో ఏమో వాళ్ళకే తెలియాలి. మరి వచ్చే ఏడాది పంటలు ఇట్టేనా? ఆ ముచ్చట రాజ్యాలు ఏరేటోళ్ళకి ఎరక, మరి మనకేం ఎరకరా? మనం చేసేదానికి ఏమన్నా మన చేతుల
ఏం చేస్తాం? వాళ్ళ ముచ్చట వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంతకు మీకు ఏం పనులు లేవా మరి? నిమ్మలంగానే పుడుసత్తుగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇక మాకున్న పనులు ఏమున్నాయి, కాలం అయితే పంటలు వేద్దాం అనుకున్నాం. కనీసం ఇప్పుడు వేసిన పంటలన్నా గుంటుకలో కలుపులో తీద్దాం అనుకుంటే ఒక్క సినుకు లేనలేదా? వాళ్ళు ఉన్నాయరా? వాళ్ళ కేసీఆర్ సార్ ఇచ్చినట్టు ఈ రేవంత్ సార్ అన్న కాళేశ్వరం నీళ్ళు ఇచ్చేది ఉంటే ఆ నాట్ల పనుల మీద పడదు. ఆ నీళ్ళు లేవా, నిప్పులు లేవా, కాలం లేదా, ఏం చేస్తాం? ఇక కూర్చోకపోతే మరి మరి ఇక అయితే అయిపోయింది, మన బతికే గట్ల అయిపోయింది. ఆ కాళేశ్వరం పంచాదే తెగేటట్టు లేదు, ఇక నీళ్ళే నుంచి ఇచ్చేటట్టున్నదే సర్కారు. ఇయకుంచి ఇయకపోయి ఏం చేస్తాం? గిట్టనే ఖాళీగా కూర్చుంటాం. కానీ గిసంటి వాళ్ళ ఏదన్నా ఎలసికాయలు పెట్టేది ఉంచానారా సాంబా అక్క మస్తు రసవత్తరంగా ఉండు కారసరాలు. ఇన్నొద్దులు రైతులు పనులలో పడి ఎవ్వని ఆలోచన వానికుండి ఎవ్వనికి నచ్చిన పాటికి వాడు ఓటు గుద్ది సప్పుడుగా వచ్చి ఇంత మలుసుకొని పండేది. ఇక ఇప్పుడు రికా ఉన్నారు కాబట్టి అందరు ఒక కాడ చేరి ఏ పాటికి ఓటు గుద్దితే మేలు జరుగుతుందని ఆలోచన చేసి ఓట్లు గట్టిగా గుద్దుతురు. అక్క గుద్దితే మిషన్లే పడిపోకారా మరి. అవునే, నువ్వన్నట్టు జనాలు రికాముంటే లేని ఆలోచనలు చేస్తారు. అసొంటప్పుడు నలుగురు కూర్చొని లేని పుకార్లు పుట్టించి ఏ పాటికి గండి కొట్టాలనో చూసి కొడతారే. కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లు రాకున్నా మనకున్న పనులు నమస్తే అంత మంచినారా? కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లు రాకున్నా మాకున్న పనులే ఉన్నాయి. ఈయన కూపన్ బియ్యం తీసుకొచ్చుకుందాం, వండుకుంటాం, తింటాం, గిత్తనే చింతల కింద కూర్చొని పొంకనాలు కొట్టుకుంటుంటాం. కారా సాంబా ఏమున్నా చెప్పు? ఇక రాజకీయాలలో ఎవరి ఏలుబడి ఎట్లున్నది, ఎవరిది పొడిగెళ్తాంది అనేది చూసి వచ్చే ఎలక్షన్ నాటికి ఎవరికి గుండు కొట్టాలి, ఎవరికి సున్నం పెట్టాలి అనేది గిత్తనే కూర్చొని ఆలోచన చేస్తాం. ఏంటో చేరాలి మాకున్న పనులు ఏమున్నాయి? ఇక పనులు పంటలు లేకుంటే ఇక పనులు ఏముంటాయి మరి? జనాలు రికాముంటే గిసంటి ఆలోచనలు వస్తాయి తాత. అదిగాక ఇన్నొద్దులు రైతులకు పొలం పనులు చేయబట్టి ఏదన్నా ధర్నా చేద్దాం దారి అంటే ఎవ్వరు రాకపోయేది. కానీ ఇప్పుడు రికా ఉన్నారు కాబట్టి ఒకరిని పిలిస్తే 10 మంది గదిలొచ్చేటట్టున్నారే. పొలంలో దిగుతే రైతులం, పోరాటం చేస్తే సైనికులం. ఇక మాకు ఉన్న పనులే ఉన్నాయి చెప్పు? ఇన్నొద్దులు సర్కారు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా మాకు మేలు చేసినా కీడు చేసినా కూడా చదువుకుంటూ పోయినాం. ఏమంటారా సాంబా? ఇక ఈ కాలం నుంచి మాకేమైనా పనులు ఉన్నాయా? పంట పొలాలు లేవు, ఏమి లేవు, గిట్టనే రికా ఉంటాం. ఏమైనా అవసరం ఉన్నది ధర్నా చేయాలి రా అంటే యొక్క మందకు మంద తోవల మీదకి పోతాం. ఎసొంచి పోరాటానికైతే ఇక రెడీగా. ఏ కాలం కాకుంటే సర్కారు కూడా ఏదో ఒకటి చేసి రైతులను ఆదుకుంటది తాత. ఇంకెప్పుడు సర్కారు ఆదుకునేది? సర్కారు మొదలు 4 వాన సినుకులు పడంగానే బుస్సును ఉబ్బుకుంటే కాలం అవుతుంది కావచ్చు అనుకోని వడ్డిత్తులు తీసుకొచ్చి అలికినాం. ఆ వరినారు మొలిసింది. ఇప్పుడు కాలం కాకపోయేటాలకు అది మొత్తం ఎండిపోయి గొడ్లకు గొర్రెలకు గాసం అవుతాయి. ఇక కాలం ఎట్లాగ అవుతుంది కదా అని ఆశతోటి పచ్చిత్తులు తీసుకొచ్చి పెడితే అవి మొలిచినాయి. ఇన్ని రోజుల కానించి ఆ బాయిల నీళ్ళతోటి సాదుకుంటూ వచ్చినాం. ఇక ఇప్పుడు ఆ బాయిల నీళ్ళు కూడా వీకే తట్టే ఉన్నాయి. ఈ పాటికే కాళేశ్వరంలో పంపులు షాల్ చేసి కాలువలతోటి మంచిగా చెరువులు కుంటలు నింపేది నుంచి నన్ను భూగర్భ జలాలు కూడా పెరుగు. అట్లా మనకు పంటలు కాలం కాకుండా కూడా పంటలకు నీళ్లు పుష్కలంగా దొరుకు. ఏది ఇంకెప్పుడు సర్కారు ఆదుకుంటుందట సర్కారు. నువ్వనేది కూడా నిజమేనే, కానీ ఆ సోయి ఎవరికి ఉండాలి? మనల్ని పాలించే సర్కారుకు ఉండాలి. చెరువు దిగి చెరువు వెనుక పడ్డాక ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? మరి మేమేమంటాను? మేము కూడా ఎవరిని ఏమంటలేం. మా సందర్భం మేము ఇక్కడ పనులు పాటలు లేక రికాంగ్ కూర్చున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని వీళ్ళు, ఏ సర్కారుకు శాతగాక అసలు మాటలు మాట్లాడుతుందని వాళ్ళు. ఎవరు ఏం మాట్లాడుతాండ్రు, ఎవరి పాలనలో ఏం తప్పు ఉన్నది, ఎవరిది ఎట్లెలుగా పెడతారు అనేది రికాంగ్ కూర్చొని మేము అవన్నీ చూస్తాను. మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మా తడాకంచి ఏందో చూపెడతాం. కారసేరాలు చూడు మా మేము ఇడిచిపెడతాం అనుకుంటున్నావా? ఎవరు ఇడిచిపెట్టేది లేదు. సాంబా ఏమంటావురా? సరే గాని గా కప్పతల్లాటనో కోలాటాలు ఆడకపోయినలే, అట్లనన్నా వానదేవుడి కాడి నుంచి వానలు గుర్తే కావచ్చు. ఇక కరుణించాల్సిన వాళ్ళే గవలను కోసి వాళ్ళ రక్తాన్ని చేల మీద చల్లుకోపోయి పంటలు బాగుంటాయి అని చెప్పబట్టింది. ఇక వానదేవుని కరుణ కోసం ఎదురు చూడమా? ఎట్లా ఎదుగు అట్లే అవుతుంది. చేతులు గాలి చెరువు వెనుక పడ్డాయి. కాలము నడుమిట్లకు వచ్చింది, ఇంకా కాలం అవుతుందనే ఆశ ఉన్నదా అనే మీకు? ఇంకేం ఆశ? నీ ఆశలల్లో మనువాడ అసలు కార్తులన్నీ ఆగం చేస్తూనే ఉంటే, వేసిన పంటలన్నీ ఎండుతూనే ఉంటే, ఇంకా నాట ఆశ ఆట. సరే కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. మారేందులో మేము ఉంచావో ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాలన్నీ గోలిస్తుంది. యాదిరా
ఉన్నదా పచ్చి పీకిందా? అరే నీ అవ్వ రికాముండానికి రకం ఎక్కువ అన్నట్టు పని పాట లేకనే ఉంటుంది మాట్లాడరాదు. అరే గి ముచ్చటిన్నారా, హైదరాబాద్లో నైజాముల కాలంలోనే ప్రపంచ స్థాయి దవాఖానలు, రైల్వే స్టేషన్లు, విమానాల స్టేషన్లు ఉండే. కానీ చంద్రాల సార్ ఏమని చెప్పుకుంటాను ఎరికేనా, నేను పాలన మొదలుపెట్టినాకనే హైదరాబాద్ను డెవలప్ చేసిన, హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిందే నేను. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసొంటి హైదరాబాద్ను తెలంగాణలో తీసుకొని బతుకుతాను అని చెప్పుకొస్తాను అంచడం. ఏ కానీ ముచ్చాలు నమ్ముతానో తీరాత హైదరాబాద్ కనిపెట్టిందే అని అనుకుంటాడు. అంతే ఉన్నట్టున్నదిరా. హైదరాబాద్ నేను అంతగానం పొడుగు చేసిన అని గప్పాలు కొట్టే చంద్రాలు సారు అప్పుడు 5 ఏళ్ళు పరిపాలించి ఆంధ్రప్రదేశ్ను ఏం పొడుగు చేసిండో అమరావతిని ఎంత పొడుగు చేసిండ్రా. అది కాక ఇప్పుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ 2 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. మరి ఇప్పుడు అమరావతిని పూర్తి చేసైనా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో పెట్టచ్చు కదా. అంటే దీన్ని బట్టి దాన్ని బట్టి లేదు దీన్ని బట్టి లేదు. ఇక నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే అమెరికా ఇరాన్ యుద్ధం ముచ్చట్లు కూడా చెప్తావు గాని ముందుగాల ఆ బాటలు బంద్ పెట్టి ఇంతెనక కట్టేసిన దుడ్డెకు ఇంతంత గడ్డి పెట్టి నీళ్ళు వైపో, లేకుంటే ముసల్ది నిన్ను రోత గడుగుడు గడుగుతుంది మరి. కానీ 7 కాలం కాకపోయేటాలకు ఇగో గీసొంటి ముచ్చట్లే నడుస్తున్నాయటనొల్లా ఆడాడా. ఇంజనీరు అసిస్టెంట్ ఇంజనీర్ కొలువులంటే కొందరు అక్రమ సంపాదనకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టే మార్చిండ్రోలా. చిన్న సంతకాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. పేదల రక్తం పీల్చి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. అదే కాన్ఫిడెన్స్ తోటి ఒక మూతవారి ఈ బొందల గడ్డకు సూటి పెడితే ఏసీ బోళ్ళు ఎట్లా పట్టుకున్నారో చూడుండ్రోలా. ఆగో అన్న ఇంట్లో చిన్నపాటి బ్యాంకే తెరిచినట్టున్నాడు కదా. పెద్దపల్లి ఏసీ బొల్ల గ్యాలానికి పెద్ద తిమ్మింగలమే సిక్కింది పోన్రి. ఈ అవినీతి ఆంబోతు పేరు సతీష్ అట. పెద్దపల్లి కాడున్న మున్సిపల్ ఆఫీసుల అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు ఎత్తున్నాడట. చిన్న పెద్ద అనేది చూడకుండా దినం లంచాల పంట వండిస్తున్నాడట. ఇక ఇయ్యల్లా ఆయన పాపం వండింది. అటు దిక్కు కట్టించిన శ్మశానానికి 12,28,000 బిల్లు అయిందట. ఇక ఆ బిల్లు నిడిపియాలని బత్తుల సీనన్న ఆఫీస్ కు పోతే ఏం లేదా అని బల్ల కింద చేతులు దాపిండట. 2 లక్షల రూపాయలకు బేరం మాట్లాడిండట. శ్మశానాన్ని కూడా ఇడవవా సారు అని సీనన్నంటే బిల్లద్దా అన్నాడట. ఇక ఈ ఆంబోతోని కథ ఎట్లనో ఉందని ఏసీ బోళ్లకు ఫోన్ కొట్టిండట. ఇక ఎంబటే వాళ్ళు రంగంలోకి దిగిండ్రు. అవినీతి డైనోజర్ ను పట్టుకునేందుకు స్కెచ్ చేసిండ్రు. 2 లక్షలు తీసుకుంటా అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు. ఈ లంచగొండి ముఖం చూడంగానే ఇంకిన్నెళ్తాయని డౌట్ కొట్టినట్టుంది. సీదా సతీష్ ఇంటికి పోయి చెకింగ్ చేస్తే 32 లక్షల రూపాయలు బయటపడ్డాయి. తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్యార్డ్స్ని అతను డెవలప్ చేసినందుకు అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇతను డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇక్కడ అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12,00,000 రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను మమ్మల్ని అప్రోచ్ కావడం. ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకున్న అమౌంట్ 32 lakhs సంచయించి 100 గొడ్లను తిన్న రాబందు గాలివానకు కింద పడ్డట్టు ఏసీ బోళ్ల దెబ్బకు దొంగలెక్క చేతులు కట్టుకొని నిలబడ్డాడు అవినీతి అధికారి. ఒక్కపారి పట్టుకుంటేనే గిన్నెళ్ళినాయి. ఇప్పటిదాకా ఇంకెంత లోపటేసిండో అని పర్షాన్ కాబట్టిండ్రు ఈ పైసలు చూసినోళ్ళు. ఈడగిట్లుంటే పట్నం దిక్కు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇంటిని జల్లెడబడితే ఏసీ బోళ్లు గుడ్లు తేలేసేటన్ని ఇండ్ల పత్రాలు వెళ్ళినాయి. అడ్డగోల ఆస్తులు సంపాదించిండని ఏసీ బోళ్లు రవీందర్ సారోళ్ళ ఆఫీసు, ఇండ్లు, చుట్టాలు, దోస్తుల ఇండ్లను 12 జాగల్ల జల్లెడబడితే మసీదు బండ దిక్కు 4 అంతరాల బిల్డింగు, జడ్చెర్ల 7 ఫ్లాట్లు, పట్నంలో ఓ 10-12 ఫ్లాట్లు, ఇండ్లు ఎల్లినాయి. శంషాబాద్ దిక్కు యవసం భూములు సూతం షాన్నే ఉన్నాయట. అద్దకిల దాకా బంగారం ఉన్నదట. ఎండి సామాన్లు ఉన్నాయట. 10 లక్షల ఇలువగల ఎలక్ట్రానిక్ వస్తువులు, 4 లాకర్లు ఉన్నాయట. మరి దాంట్లో ఏమున్నాయో గాని అన్నిటినైతే సీజ్ చేసిండ్రట. ఈ తిమింగలం పబ్లిక్ పైకం ఎంత మింగిందనే
అనే లెక్కలు తెలిసే పండ్ల పడ్డరు పట్నం ఏసీ వాళ్ళు. కానీ చూడుండ్రి, కొందరు సర్కారీ నౌకరంటే సర్వీస్ అనుకునే కాన్నించి ఆదాయానికి అలకటి సోర్స్ అనుకునే కాడికి తీసుకుపోయిండ్రు. ఈ ఆస్తులు బయటికి తీసి ఓ 2 దినాలు లోపటేసినట్టు కాకుండా కొలువులకెంచి పీకేసి అవినీతి ఆస్తులు మొత్తం జప్తు చేస్తేనే కడుమొల్లు సక్కగైతారని అనవట్టిండ్రు నిత్యం లంచాలు సమర్పించుకుంటున్న జనాలు. కొంతమంది అనుకున్న పనులు జరిగినప్పుడు అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు ఆడాడ. ఇక ఏదన్నా శుభకార్యాలు జరిగినప్పుడు కొందరు సంబురంతోటి బట్టలు కూడా వంచుతుంటారు. కానీ గీడ మాత్రం కొందరు మందు వంచుతున్నారు. మరి ఆ లువ్వలు ఎందుకట్లా చేసిండ్రు, ఏం కథ పురాగా ఆడ్చుకొని వద్దాం పాండ్రోలా. ఆగో మందు వంచుతున్నారంటే ఏదో పెద్ద ప్రోగ్రామే చేసిండ్రని అనుకుంటే గదేం చూంచకుండా వయసు దుఃఖాన్ని చూస్తున్నారేందని అనుకుంటున్నారా ఎట్లా? మందు ఫ్రీగా వంచేది ఎక్కడో కాదు, ఈ వయసు దుఃఖంలోనే. ఆగో వయసు దుఃఖంలోనే మందు ఫ్రీగా ఎందుకు వంచుతున్నారు? చూస్తా అంటే ఇయాల్ని ఓపెనింగ్ చేసినామని ఆఫర్లు పెట్టినట్టు కూడా అనిపిస్తలేదు. అయినా ఇట్లా పుక్కట్లనే మందిస్తున్నారని తెలిస్తే ఈ పాటికే మందన్నలు మందకు మందొచ్చి దుగ్నం ముంగట వాలిపోదురు కదా అని మీరు మస్తు డౌట్ అనుమానాలు పడుతుండొచ్చు గాని మీరు అనుకున్నట్టేం జరగలేదిడా. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం అమరచింత మండల కేంద్రంలో ఉన్న సాయసుధ వయసు దుఃఖాన్ని నడిపే ఓనర్ అన్న మంత్రి వాకిటి శ్రీహరి అనుచరులకు నెల మామూలిస్తలేడట. దీంతోని కోపానికొచ్చి వయసు దుఃఖం మీద దాడి చేసిండ్రు. అంతటితో నాగకుండా కౌంటర్లున్నోళ్ళని బెదిరించి మందు కోసానికి దుగ్నానికి వచ్చినోళ్ళ కొంతమందికి పైసలు తీసుకోకుండానే మందిచ్చిండ్రు. మందు బాబులు పైసలు చూపినా తీసుకోలేదు. కొందరైతే పైసలు తీసుకోమని ఎంత చెప్పినా వద్దంటే వద్దని ఎలగొట్టిండు గీ మోతవారి. మంది సొమ్ము మంగళారం అన్నట్టే పప్పు బెల్లాల లెక్కనే వంచిపెట్టిండు. ఇక గీ అన్న గిదే సందనుకొని ఒక బాటిల్తోనే సరిపెట్టుకోకుండా ఇంకో బాటిల్ గుడియమని బతిమలాడిండు. ఏ ఒక్కరికి ఒకటే ఇస్తాం నడువు అన్నట్టే చెప్పిండు. ఆయన కూడా అన్న మాత్రం దింపుడు కళ్ళ మాష లెక్కనే ఏమన్నా అటు ఇటు అయితే ఇంకోటి దొరకదా అన్నట్టు అనే ఉన్నాడు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త అరుణ్ కుమారు, సింగిల్ విండో డైరెక్టర్ శ్యామ్ అనేటోళ్ళిద్దరూ మందు దుఃఖం మీద దాడి చేసిండ్రట. ఇగాల మీద వైన్ షాప్ యజమాని ఫిర్యాదు చేసేటాలకు అమరచింత ఎస్ఐ సార్ వచ్చి కేసు రాసుకొని విచారణ చేస్తున్నాడట. సీసీ కెమెరాలల్లా ఈ భాగోతం మొత్తం రికార్డ్ అయింది కాబట్టి ఆ లత్కోర్ పనిచేసినోళ్ళు అసలుకే తప్పించుకోలేరని అంటున్నారు అటు దిక్కు జనాలు. మరిగా అధికార పార్టీ లీడర్ల మీద ఈ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి చేతిపాటి పెద్దలు దీని మీద ఎట్లా స్పందిస్తారు, ఇక అటు పోలీసులు కూడా దీని మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలిగా. మన తాన కొందరుంటారోల్లా ఎవ్వరు లేనిది చూసి తొవ్వ మీదనే చెత్తేసి మూడో కంటికి తెలియకుండా మాయమైతుంటారు. ఇంకొందరు మగ మహారాజులు ఉంటారోల్లా తొవ్వకు గోడలు గాలిగా గానొస్తే తాడిపేదాకా ఈడవారు. నడిచే తొవ్వలు కంపు కొడితే అన్న సోయి లేకుండా రోడ్ల మీదనే గానిస్తుంటారు. ఆ సొంటోళ్ళంతా సిగ్గుతోటి తలకాయ దించుకొని ఇంకో తాప జయమని చెంపలేసుకునే పని చేసిండ్రు అస్సాం దిక్కు సర్కారోళ్ళు. మరాళ్ళు చేసిన ఆలోచన ఎట్లున్నదో చూస్తే మన తన సుతం పెడితే మంచిగుండని పక్కా ఫీల్ అవుతారు. తొవ్వ మీద చెత్తేసుడు మా జన్మ హక్కు, తొవ్వలను కంపులేపుడు మా ప్రాథమిక హక్కు అన్నట్టే ఫీల్ అయ్యే కామన్ పబ్లిక్ తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండ్రు అస్సాం దిక్కు సర్కారోళ్ళు. కొట్టకుంటా తిట్టకుంటా అడ్డగోలు ఫైన్లేసి ఆగం చెయ్యకుంటా తొవ్వల మీద తప్పు చేసినోళ్ళు సిగ్గుతోని తలకాయ దించుకునే పని చేసిండ్రు. ఇంకో తాప ఏసుడే కాదు ఇప్పటిదాకా చేసిన దానికే ఇజ్జత్ తీసి గజ్జగట్టినంత పని చేసిండ్రు. అగో చూసిండ్రా ఎట్లా సిగ్గుపడుతున్నారో కాకలు. పోసేతందుకు లేదు గాని వీడియో తీస్తుంటేనే బాగా సిగ్గైతున్నది. టిన్సుకియా దిక్కు చుట్టూ సింగారంగా ఉంది గాని పట్నం నడుమ కంపు కొడుతున్నదట. ఏడవాడి తాడ ఒంటేలు కోవుడు చెత్తేసుడుతోని అటు దిక్కు ఉండేటోళ్లకు నిమ్మలం లేకుండా అవుతున్నదట. ఎంత మంచిగా బోర్డులు పెట్టి చెప్పినా ఫైన్ లేసి భయంలో పెట్టినా ఇంటలేరని ఇలా పనితనాన్ని పట్నంలో ఉన్న 10 మందికి తెలిసే ఆలోచన చేసిండ్రు అక్కడ మున్సిపాలిటోళ్ళు. అటు దిక్కు గల్లీల దిక్కు కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారట. తువ్వల మీదనే నల్లాలిపెట్టోళ్ళ దగ్గరకు పోయి మంచి పని చేస్తున్నావు కాక రేపు చౌరస్తాల పెట్టిన స్క్రీన్ లో చూసుకోమని వీడియోలు రికార్డింగ్ చేస్తున్నారట. 1-2 సార్లు అయితే బెదిరి చిడిచి పెడుతున్నారట. కానీ గోడకు చెప్పుకొని ఫీల్ అయ్యేటోళ్లకు సినిమా చూపెడుతున్నారు. పట్నమంతా చూసేటట్టు పెద్ద చౌరస్తాలల్లా LED పరదలు వర్చిండ్రు. ఫైన్లతోని పైసలు పోయినా పట్టించుకోకపోవు కావచ్చు గాని ఇజ్జతంతా గంగపాల అయితుండేటాళ్లకు అటు దిక్కు సుసువోసుడే కాదు చుట్టుముట్టు జాగలకు పోయేతందుకు కూడా గజ్జు నొనుకుతున్నారట. ఈ పైలట్ ప్రాజెక్టు పనిచేసేటాళ్లకు పట్నమంతా పెట్టి రేపు రాష్ట్రమంతా పెట్టే ఆలోచన సుతం చేస్తాడట సీఎం హిమంత సారు. ఏ మాట కామాటనే గాని మంచిగున్నది కదా నుల్లా ఉపాయం. కొంచెం ఖర్చు ఎక్కువనే అయితుండొచ్చు గాని బయటి దేశాల తీరు పరిశుభ్రంగా ఉంటాయి కదా తొవ్వలు. ఇలా స్మార్ట్ ఐడియా ఇంటర్నెట్ లో బగ్గా వైరల్ అయ్యేటాళ్లకు మాతాన సుతం పెడితే మంచిదని అనుకోవట్టిండ్రు కంపుల దినాం నడుస్తున్న కడమ జనాలు.
ఇక వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.